పిల్లల 2 కళ్ళతో నీళ్లు పెట్టుకున్నాను, వెనకడుగు వేసాను, కారు వెళ్ళిపోయింది. విజయవాడ టు రాజమండ్రి విరిగిన కాలు మడత పెట్టుకొని రాజమండ్రి వెళ్ళి విశ్వనాథ్ని పిలిచి, నీకు కార్డ్లెస్ మై కొనిపెట్టాను కదా, అది ఇది. అప్పటికే విశ్వనాథ్కి ఫోన్ వెళ్ళింది. విశ్వనాథ్ అన్నాడు, అన్నా కాలు విరిగిందంట కదా, ఎందుకు వచ్చారు మీరు, ఎట్లా భరించారన్నా? నాకు కాలు నొప్పి కంటే నా బిడ్డలు ఎదురు చూస్తున్నారన్న బాధ ఎక్కువగా ఉందరా. నా కాలు విరిగిపోయింది కాదనట్లేదు, నా కాలు విరిగిన బాధ కంటే నా బిడ్డల దేవుని వాక్యం కొరకు వేచి చూస్తున్నారే, నా బిడ్డల దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారే, వారిని నేను ఆశీర్వదించి నా బిడ్డల్ని ఆశీర్వదించాలి అనే బాధ. నా ప్రియమైన సహోదరులారా, పని వాళ్ళు కావాలి. ఎలాంటి పని వాళ్ళు కావాలి, ఎలాంటి పనివారు కావాలి, ఎలాంటి పనివారి మీద అభిషేకం కుమ్మరించబడుతుంది. కాలు విరిగితే కాలు మడత పెట్టుకొని, అదిగో చూడండి, దాంట్లో నమ్మకమైన పనివాని సేవ, నమ్మకమైన సేవకుని పని. అదిగో చూడండి, ఆ ఎల్ఈడిలో చూడండి, కారులో కూర్చొని దేవుని మాటలు వినడానికి వచ్చిన ఆ ప్రజలను దీవించి ఆశీర్వదించి తన బిడ్డల్ని కనులారా చూసుకొని నమ్మకమైన పనివాడు, నమ్మకమైన పనివాడు. శరీరం కరిగిపోతున్నా, రక్తం ఆవిరైపోతున్నా, కంటి దృష్టి తగ్గిపోతున్నా, పని విడవని, కర్తవ్యం మరువని నమ్మకమైన పనివాడు.